పోతిరెడ్డిపాడు సంబంధించి మన కళ్ళ ఎదురునే ప్రాజెక్టు కనిపిస్తా ఉంది. ఈ ప్రాజెక్టు ఈ స్థాయిలో ఉంది అనంటే దానికి కారణమైన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాజెక్టు ఆ దివంగత నేత రాయలసీమకు కరువు ప్రాంతం రాయలసీమ బతకాలి అనంటే పోతిరెడ్డిపాడు కావాలి అని ఆ దివంగత నేత ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇదే ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇదే వ్యవసాయ శాఖ సంబంధించిన ఇదే మంత్రి విజయవాడలో ధర్నా చేశాడు ఈ పోతిరెడ్డిపాడు కట్టద్దు అని చెప్పి. ఇవాళ ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద మాకు ప్రేమ ఉంది అని అంటారు. పట్టిసీమ ప్రాజెక్టు చేస్తారు, పోలవరం ప్రాజెక్టుని సమాధి కడతారు. పోలవరం ప్రాజెక్టు కలిపి వరదలు వచ్చినప్పుడు ఆ పోలవరంలోని వరద సమయంలో వచ్చిన నీళ్లను చేసుకొని 194 టీఎంసీల నీరు చేసుకొని వరదలు అయిపోయిన తర్వాత ఆ నీటిని కుడికాలువ ద్వారా కృష్ణకు మళ్ళిసి కృష్ణ డెల్టాకు ఆ నీళ్లు ఉపయోగపడితే కృష్ణ డెల్టాకు శ్రీశైలం నుంచి ఆ మేరకు ఇక్కడి నుంచి నీళ్లు పంపించాల్సిన అవసరం లేకుండా మన ప్రాజెక్టు కంపెనీ గాలేరు నగరికి కానీ హంద్రీనీవకు కానీ నీళ్లు పంపించుకోవాలి అని అంటే ఇదే పోతిరెడ్డిపాడు మార్గం నుంచి కాకపోతే ఏ మార్గం నుంచి తీసుకెళ్ళిపోతారో అని అడుగుతా ఉన్నాము. గాలేరు నగరికి నీళ్లు పంపించాలి అని అంటే ఇదే పోతిరెడ్డిపాడు నుంచే జరగాలి. అటువంటిది పోతిరెడ్డిపాడు గురించి పట్టించుకోరు. రాయలసీమ ప్రేమాలు మాత్రం ఉట్టి మాటలు చెప్తారు. అక్కడేమో పోలవరం ప్రాజెక్టును సమాధి చేశారు. పట్టిసీమ అని ఒక ప్రాజెక్టును తీసుకొచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు ఎలాంటిది అంటే గోదావరి నుంచి కృష్ణా దాకా ఎక్కడా కూడా మధ్యలో నీళ్లు నిల్వ చేసేదానికి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడా కూడా లేకుండానే ప్రాజెక్టు కడతాము అని అంటారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే వీళ్ళు చేసే పనులకు పోలవరం ప్రాజెక్టు సమాధి కట్టే పరిస్థితి ఇవాళ వస్తా ఉంది అన్నది బాధ అనిపిస్తుంది. అదే పోలవరం ప్రాజెక్టు అనేది రాయలసీమ ప్రాంతానికి, కృష్ణ ప్రాంతానికి, గోదావరి ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిజంగా ప్రాణం పోసేది ఏదైనా ఉంది అనంటే ఇవాళ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అది ఆ పోలవరం ప్రాజెక్టు. కారణం ఏంటంటే ఆ పోలవరం ప్రాజెక్టు సముద్రంలోకి పోతా ఉన్న గోదావరి నదిని గోదావరి వరదను ఆ నీళ్లు నిల్వ చేస్తుంది కాబట్టి ఆ నీళ్లను మనకు మళ్లిస్తుంది కాబట్టి మనకు పోలవరం ఎంతో ముఖ్యం. కానీ పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లిపోయారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎక్కడా కూడా మధ్యలో నిల్వ చేసే పరిస్థితి లేదు. పైగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ప్రకారం ఈ ప్రకారం 7 ప్రకారం ఒక్కసారి కాసులు చూస్తే ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్లు కృష్ణకు రాకముందే డైవర్షన్ జరగకముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పనులు మొదలైనట్టుగా 35 టీఎంసీ నీళ్లు మనకు కర్ణాటక మహారాష్ట్ర నీళ్లు ఇవ్వడం మానేస్తాయి. ఒకవైపున ఈ బలం ఉంటే మరోవైపున 7 ప్రకారం చూస్తే పట్టిసీమ పనులు మొదలైపోయిన వెంటనే కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు మనకు రావాల్సిన నీళ్లలో మరో 35 టీఎంసీ నీళ్లు మనకు మొత్తంగా 70 టీఎంసీ నీళ్లు కర్ణాటక మహారాష్ట్రలో అడ్డుకునే పరిస్థితి ఇవాళ మనకు తయారయ్యింది. ఒకవైపున ఒక్క చుక్క నీళ్లు కూడా గోదావరి నుంచి కృష్ణాకు రాకముందే 70 టీఎంసీల నీళ్లు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన కర్ణాటక మహారాష్ట్రలో మనకు నీళ్లు ఇవ్వకుండా పోయే ప్రమాదం ఇవాళ మనకుంది. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఎందుకు ఈ పట్టిసీమలో ప్రాజెక్టు తీసుకొచ్చారు అనంటే పట్టిసీమ ప్రాజెక్టు డైవర్షన్ గోదావరి నీరు డైవర్ట్ చేసిన వల్ల ఎక్కడ నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఆ పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు తీసుకొచ్చాడు అనంటే కారణం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు
దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఎంతటి దారుణంగా ఈ ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టుని కాదు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లు కట్టబెట్టారు అంటే కాంట్రాక్టర్ టెండర్లు పిలిచారు చంద్రబాబు నాయుడు గారు. టెండర్లలో కోట్ చేసింది ఎంత కేవలం ఇద్దరు మాత్రమే టెండర్లలో కోట్ చేశారు. ఆ టెండర్లలో మిగిలిన కాంట్రాక్టర్లు ఎవరు కూడా కోర్టు కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రీ రిక్వైర్మెంట్ కండిషన్లన్నీ కూడా మార్చి తనకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసే విధంగా టెండర్లలో పాల్పంచుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. పాల్గొన్న ఈ టెండర్లు పట్టిసీమ వర్కుల కోసం 21.9% అధికంగా టెండర్లలో రేటు కోట్ చేశారు. 21.9% రేటు అధికంగా కోట్ చేస్తే ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఏ ముఖ్యమంత్రి ఏం చేయాలి అంటే టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు కొత్తగా పిలవాలి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? 21.9% ఎక్సెస్ అధికంగా కోట్ చేసిన అదే కాంట్రాక్టర్ కు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 5% పర్వాలేదు, మిగిలిన 16.9% మీకు నేను బోనస్ గా ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే కాంట్రాక్టర్ కు లోన్ చేశారు. బోనస్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే తెలియదు. టెండర్లు పిలిచేటప్పుడు ఇస్తాను అని చెప్పలేదు. సంవత్సరంలో పూర్తి చేయాలి అని టెండర్లు పిలిచారు. మరి అదే సంవత్సరంలో పని పూర్తి చేస్తాను అని కాంట్రాక్టర్లు టెండర్లు వేసిన తర్వాత అదే సంవత్సరంలో పూర్తి చేయడానికి మళ్ళీ బోనస్ ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో అడిగినా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి మాట రాదు. ఏకంగా 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టులో 300 కోట్ల రూపాయలు మాత్రం 300 కోట్ల మేరకు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మన రాష్ట్రాన్ని రైతులను అందరినీ కూడా అమ్మేసే పరిస్థితి చేసుకొచ్చాడు హోల్సేల్ గా. ఇదే ఒకవైపునేమో రాష్ట్రంలో డబ్బులు లేవంటాడు, సెక్రటేరియట్ ముందర ముందుకు పెడతాడు. 100 రూపాయలు వేసినా పర్వాలేదు, 500 రూపాయలు వేసినా పర్వాలేదు, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ ఛార్జీల కోసం వచ్చినప్పుడు పెట్టుకున్న 50 రూపాయలు వేసినా పర్వాలేదు అని ఒకవైపున అంటాడు. మరోవైపున బడ్జెట్ లో మాత్రం పట్టిసీమకు మాత్రం కేటాయింపులు కూడా చేయకపోయినా 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, ఏమి ఎందుకు చేయడం అడుగుతా ఉన్నా. ఒక్కసారి పోతిరెడ్డి పాడికి ఇక్కడికి రా, రాయలసీమ ప్రాంతం నుండి నీకు ప్రేమ ఉందే అంటాడు. పోతిరెడ్డి పాడు పూర్తి కాకుండా, గారేళ్ళు పూర్తి కాకుండా రాయలసీమకు నీళ్ళలా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వారికి ఏ రోజు ప్రేమ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 9 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు హంద్రీనీల గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు గాలేరు నగర్ గురించి ఆలోచన చేయలేదు. ఎన్నికల కోసం వచ్చి ఆ ప్రాజెక్టును టెంకాయలు కొడతాడు, శంకుస్థాపన చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టును గాలి కొదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవా అన్న ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు కలిపి కేటాయించింది కేవలం 13 కోట్లు మాత్రమే. అంటే జీతాలకు కూడా సరిపోయిన పరిస్థితి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించింది ఎంత అని చూస్తే కేవలం 17 కోట్లు మాత్రమే. అంటే ఈ 2 ప్రాజెక్టులలో ఇంజనీర్లకు జీతాలకు పత్రాలకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరైనా సరే, హంద్రీ నీవైనా సరే, వెలుగొండ ప్రాజెక్టు అయినా సరే, ఏ ప్రాజెక్టు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది జీతాలకు కూడా సరిపోయిన పరిస్థితి. ఆ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దినంలో తిరుగుత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ దినంలో తిరుగుత ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవకు 6,800 కోట్లు కావాల్సి వస్తే ఆ దినంలో తిరుగుత ఆ తర్వాత 5,800 కోట్లు ఖర్చు చేసి ఇవాళ హంద్రీ నీవా ప్రాజెక్టును ఈ స్థాయిలో పెట్టారు 90% పూర్తి చేసి. ఇంకా హంద్రీ నీవాకు కావాల్సింది కేవలం 1000 కోట్ల 1,100 కోట్లు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున రాయలసీమ క్రమప్రవం చూపిస్తారు, మరోవైపున హంద్రీ నీవాకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించింది ఎంత అని చూస్తే 200 కోట్లు మాత్రం కేటాయించి చేతులు తెలుపుకుంటా ఉన్నారు.
ఉన్నాం. మీకు రైతులేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను అనంతపురంకి వెళ్ళాను, 7,000 చెరువులు నింపాను, రైతులందరూ వచ్చి నాకు శాలువాలు కట్టారు అని అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు 7,000 చెరువులు నింపగలిగారు అని అంటే దానికి కారణం నువ్వు కాదలా, నీ ముందు ముఖ్యమంత్రిగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఖర్చు చేశారు కాబట్టి ప్రాజెక్టు పూర్తయింది కాబట్టి 80% 90% పనులు పూర్తయ్యాయి కాబట్టి నువ్వు ఇవాళ వచ్చి కొలాయి తిప్పుతున్నావు. కొలాయి తిప్పినందుకు నీళ్లు పోతా ఉన్నాయి. నీళ్లు పోతా ఉంటే నీరు కాని గొప్పతనం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర గొప్పతనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి పోతిరెడ్డి పాలు నుంచి గాలేరు నగరి ద్వారా రాయలసీమ సస్యశ్యామలం కావాలి. అటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరికి తన 9 సంవత్సరాల కాలంలో చేసింది సున్నా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గాలేరు నగరి పూర్తి కావాలి అని అంటే 2,600 కోట్లు కావాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు 4,600 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 70% ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలి ఉన్న 2,600 కోట్లలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కేటాయింపు చేశారు అంటే ఈ బడ్జెట్ లో కేవలం 169 కోట్లు మాత్రం కేటాయింపు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నది ఒకటి, రాయలసీమను తనకున్న ప్రేమాలు చెప్తా ఉన్నది ఒకటి, తాను చేసే పనులు వేరే రకంగా ఉండవు. ఇవాళ నేను ఒక్కటైతే గట్టిగా చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రులు వీళ్ళంతా కూడా మోసాలు చేస్తా ఉన్నారు. వీరిద్దరికీ కూడా ఒక్క మాట నేను గట్టిగా చెప్తా ఉన్నా, మనమంతా కూడా ఇక్కడే ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టు మన పక్కనే ఉంది. గత 10 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాలుగా శ్రీశైలం డామ్ లో గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా 854 అడుగులు దిగువ ఎప్పుడూ తగ్గలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలలో 854 అడుగులు దిగువ తగ్గని శ్రీశైలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఇవాళ 807 అడుగులకో 803 అడుగులకో ఇవాళ పడిపోయింది అంటే మన రాయలసీమ మీద వీళ్ళకి ఎంపీ ఉండే చూడండి అని చెప్తా ఉన్నా. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ మోసం చేస్తూనే ఉన్నాడు. రైతులకు తానంటాడు రైతులు రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండాలట, రైతులు వచ్చి తనకి శాలువాలు కప్పుతున్నారట, రైతులకు అందరికీ రుణాలు మాఫీతాలు చేసేసారు అని కూడా చెప్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు మాఫీ కాదు కదా వడ్డీ కూడా మాఫీ చేయలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణాలన్నీ మాఫీ చేసేసాము, వారి శాలువాలు కూడా కప్పుకున్నారని చెప్తారు. ఇదే రకంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ చెప్తాడు, రాష్ట్రంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు అని. ఇదే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఒకసారి మైక్ ఇస్తే తిట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు తింటారు. మొన్నటి దాకా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ వడ్డీ లేని రుణాలకు రూపాయలు కూడా కేటాయించలేదు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మైకిస్తే తిట్టకుండా ఇదేం తింటారు అని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి విషయంలోనూ ఇదే మోసం, ఇదే అబద్ధం. ఇవాళ కూడా ఇక్కడ కొంతమంది రైతులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేను వాళ్ళకే మైకిస్తాను. ఒకసారి జరుగుతా ఉన్న పనిని జరుగుతా ఉన్న పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఏమే అడగాలో ఏమేమి వినిపించాలో అందరూ కలిసికట్టుగా వినిపిద్దాం. కోటిరెడ్డిపల్లి సర్పంచ్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తానే 2 మాటలు మాట్లాడుతూ వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున స్వాగతం చెప్తున్నాం. సార్, వైఎస్ఆర్ అధికారం రాకముందు మేము ఎకరాకు 70,000 80,000 ఎక్కువ వేయడం కాదు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినాక ఈరోజు 8 లక్షల నుంచి 9 లక్షలు అనుకున్నాం సార్ మా పొలాలు. అది వైఎస్ఆర్ పుణ్యం. మాకు వైఎస్ఆర్ పావుల ఓటు ఇచ్చేవాడు, ప్రతి సంవత్సరం పావుల ఓటికి తీసుకునే వాళ్ళం. తర్వాత వైఎస్ఆర్ ఒకసారి రుణమాఫీ ఇల్లాడు, రుణమాఫీ ఖచ్చితంగా వేసినారు. అదే చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పి
వడ్డీనే కట్టు వాడి రుణమాఫీ అంటే మేము రుణం కట్టకుండా పోయినాము. కనీసం వడ్డీలు వస్తాయనుకుంటే అది కూడా కరాలా. అంతా బోనస్ మోసాలు చేస్తున్నారు సార్. సార్ మేము పోతులపాడులో నేను నా భార్య యునానిమస్ గా 2 సార్లు సర్పంచ్ చేసిన మా పరిస్థితి ఏంటంటే మాకు 2012లో లోన్ తీసుకున్నాం 40,000. దాన్ని కంప్యూటర్లో పంపించే నీకు 2004లో లోన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు నా బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంకులో కాకపోతే మీరు ఎంఆర్ఓలకు వచ్చి అర్జీ ఇచ్చుకోమన్నారు. ఎంఆర్ఓ కాకపోతే బ్యాంకులకు ఇవ్వమన్నారు. ఈ సేవ కాకపోతే అప్లోడ్ అన్నారు. మేము 12 సంవత్సరాలు సర్పంచ్ చేసినాక నాకు అర్థం కాక ఊగా పెట్టుకొని కూర్చున్నా. ఈ చంద్రబాబు రైతులకు ఏం చేస్తాడు? ఈ దగా చంద్రబాబు నాయుడు కేసు కెనాలు కట్టలేదు సార్. కేసు కెనాలు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మళ్ళా ఈ మల్లాలకు ముఖ్యమైన ఎత్తిపోతల పథకం పెట్టి నూనె పెట్టినారు. చంద్రబాబు వచ్చినాక దాన్ని ముట్టుకల అదే గుండ్రేల ప్రాజెక్టు బోటు పెట్టిన వైఎస్ఆర్ ఉన్నప్పుడు దాన్ని మర్చిపోయినాడు. ఈ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ పని జరిగింది. 44,000 తీసుకులు ఒక 3-4 నెలల్లో ఎమర్జెన్సీ చేసినారు. వారి వైఎస్ఆర్ చనిపోయినాక ఒక్క రాయి కదా సార్ ఎట్లుందో ప్రాజెక్ట్ అర్థం ఉంది ఇప్పటికీ. అంతా బోగస్ చంద్రబాబు నాయుడు సార్. కాబట్టి ఈ జనాలు అన్ని పోయినారు. ఈ రుణమాఫీ కింద మా వాళ్ళందరూ పొదుపుల్లోని కొట్టేస్తారని దానికి సమర్పోయినారు సార్. లాస్ట్ 10,000 ఇస్తారా? 10,000 10 పైసలు సార్. అంతా మోసం చేస్తున్నారు. ఈ తను ఎండగట్టాలని మేము కోరుకుంటున్నాం. పాతిపాడు గ్రామానికి చెందిన దేవరాంగంలో ఎన్ని ఎకరాల భూమి ఉందా? 6 ఎకరాల భూమి ఉంది. 2 అన్నదమ్ములు దేవరాంగంగా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. జగనన్నకు నమస్కారాలు. జగనన్న సీఎం అయినట్టే మనకి ఈ రోజు ఉంది. ఎందుకంటే కేసుకి వాళ్ళకి ఎన్నో వాడకుండా 9 ఏళ్ళు ప్రయత్నం భయపడినాం. మళ్ళా వచ్చారు ఒక మహానుభావుడు కేసుకి వాళ్ళు నీళ్ళు కూడా పారవేయాలనుకున్నాం. కానీ జగన్ ప్రతిపక్షం అనుకున్నాం. ఈ రోజు నీళ్ళు వాడిని ఏదైతే పండించుకున్నాం. ఇప్పుడు మాకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏం కోరుతామంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఎత్తుకోవడం వస్తామన్నా నేను మా కాస్త పుస్తక పొలం నీళ్ళు అర్థం మాకు శ్రీకరం పొందిన పొలంగా ఆ ఎత్తుకోవడం కోసం తొందరగా చేస్తే మేము ఇట్లే ఊరు వదలకుండా అట్లే బతుకుతాం సార్. లేకపోతే మేము కూడా ఎక్కడ విజయవాడ వెళ్ళి టెంకాయనో మనకాయో ఎత్తుకొని అమ్ముకోవాల్సిన ఖర్చు పెట్టింది మాకు. రుణమాక మేము వచ్చే రుణమాలు మా రైతులు అనుకున్నారు. నేను వస్తున్నా 3 ఏళ్ళు ఆగండి వెళ్ళాడు. 3 ఏళ్ళు ఆగినాక ఏమిస్తాడో 3 కోట్లు అంటే రైతులు మధ్యలాగారు పైన ఈరోజు ఒకరోజు 40,000 వస్తాడు బ్యాంకుల్లో. ఏ వల్ల చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలుగా మాట్లాడినాడు అసెంబ్లీలో. యాటికల్ వచ్చే మంత్రులు 3 వచ్చి ఈ ప్రాజెక్టు మేము చేస్తున్నామని నీటిశాఖ మంత్రి చెప్పా. ఏం చేస్తున్నాడు? ఒక్క రాయి వేయలే, ఒక శనగం మట్టి తీయలే. ఎత్తిపోత పథకం అంటున్నారు కానీ ఆ ఎత్తిపోత పథకం ఆయన చేయడు. ఈ అన్న రాజశేఖర్ అన్న చనిపోయినాడు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఊరిని కాదుకో ప్రతి ప్రాజెక్టు తయారు కాకపోతే నేను ఈ రాయలసీమ కథలే పులిబిడ్డను అనిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు చేస్తారనే నమ్మకం ఉంది. నువ్వు చేస్తావు అంతే. ఏమన్నా మనకున్నారు ఎమ్మెల్యే 5 ఉన్నారు. యాభైన వాడాలని ఎవరికి కనీసం 10 రూపాయల పని అన్నా. ఒక బోరు పోతే బోరే వేసుకున్నాను ఊర్లో. కరెంటు పోతే కరెంటు వేయడు. కరెంటు బిల్లు మాట్లాడుకుని 170 రూపాయలు వచ్చేది 570 వస్తుంది నాకు. ఏమన్నా చెప్పు. ఇట్లా ఉంది నా పరిస్థితి. ఆలోచిస్తేనే నేను నోరెత్తకుండా చెప్తాను. కానీ ప్రజల్లోకి వస్తే ఇక్కడ మధ్యలో రాయిస్తే సవాలేశాడు. చంద్రబాబు నాయుడు తొందరనే ఉంది. జగన్మోహన్ చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తెలుగంగ ప్రాజెక్టు కింద మా జిల్లాలో బ్రహ్మసాగర్ ప్రాజెక్టు ఉంటుంది. గత 17 ఏళ్ల నుంచి నాకు తెలిసినంత వరకు ఏ రోజు ఆ ప్రాజెక్టులో కనీసం 12-13 టీఎంసీలు తక్కువ నీళ్లు ఏ రోజు లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క చుక్క కూడా ఆ ప్రాజెక్టుకి నీళ్లు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి దారుణంగా ఇరిగేషన్ సిస్టమ్స్ ని మేనేజ్ చేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. తల్లి నాగమ్మా ఏం చెప్తుంది మీ పేరు? ఏమన్నా మీరు సర్పంచ్
శివప్రజానం కొత్తపల్లి మొదలు నేటి వీరులు మాట్లాడుతుంది. మాట్లాడినారు నాకు చేయలేదు. శివప్రజాన కొత్తపల్లి మండలం సంతోషమ్మ మమ్మల్ని మోసం చేశాడు. అక్క చెల్లెలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పుదాం అందరం. మహిళలందరం బుద్ధి చెప్తాం చంద్రబాబు నాయుడికి. జయరావుల వెలుగూరు మండలం సర్పంచ్ మాట్లాడుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చినందుకు మన జిల్లా ప్రజల తరఫున ఆయన స్వాగతం చేస్తున్నాము. కాకపోతే రుణమాఫీ గురించి అయితే పూర్తిగా అబద్ధం అన్నది ప్రతి రైతుకు తెలుసు. రీసెంట్ గా నిన్న జరిగిన విషయం ఏంటంటే మా వెలుగోడు మండలం తెలుగంగా ప్రాజెక్టు కింద తెలుగుదేశం నాయకులు నీళ్ళనన్నీ వాళ్ళకు చూడడం కోసం కింద వాళ్ళ ఫ్యాక్టరీలు అవన్నీ నడుపుకోవడం కోసం నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా ఎమ్మెల్యే గారు దాన్ని ఒక సిస్టమేటిక్ గా నడుపుతూ పంట పండించుకోవడానికి సకాలంగా రవి పైరు మేమందరం ధైర్యంగా పండించుకున్నాం. అయితే అకాల వర్షాల వల్ల వరదల్లో వర్షం పడి ఆ ప్రాంతం భారీగా దెబ్బతింటే నిన్నలేక మొన్న పత్తిపాటి పుల్లారావు గారు వచ్చి సందర్శించి వెళ్లారు. ఈ రోజు కమిటీలు వేసి కేవలం వాళ్ళ కార్యకర్త ఎవరైనా ఈయన అని చెప్పేసి అంటే ఇచ్చేంత దారుణంగా తయారైంది. ఈరోజు అంటే రైతులకు ఇచ్చే దాంట్లో కూడా ఇంత నీచ రాజకీయం చేస్తూ ఇంత ఇది చేసే పార్టీలు ఈ దేశంలో ఎక్కడ లేవని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత దుర్మార్గంగా చేస్తూ వీళ్ళు ఎక్కువ రోజులు ఉండకూడదని ఆ దేవుడిని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ అభిమానులకు కార్యకర్తలకు నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కష్టమని వచ్చినా కూడా బాగా ఆలస్యమైనా కూడా కడుపు నిండా బాధున్నా కూడా వచ్చి ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎటువంటి చిరాకనేది కనిపించకుండా చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నందుకు నేను పూర్ణ చేతులు